క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 21వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ చరణం. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. దేవుని కృప ఎంతో శ్రేష్టమైనది. దేవుని కృప స్థిరమైనది కూడా. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోదు. అలాగే ఈ లోకంలో ప్రార్థిస్తున్న మనమందరం కూడా దేవుని కృప ద్వారానే ఏదైనా మనం పొందుకోగలం. అలాగే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడితిరి అని. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఇప్పుడు మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప. మనము ఏమి కలిగి ఉన్నామో అదియును దేవుని కృప. సమస్తమును దేవుని కృప ద్వారానే మనం అనుభవించుచున్నాం. సమస్తమును దేవుని కృప ద్వారానే పొందుకొనుచున్నాం. ఈ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరవకుండా మనకు సమస్తమును అనుగ్రహించగల దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది అని. ఆమెన్. దేవుని యందు మనము నమ్మికయుంచాలి. ప్రియులారా, అన్నీ ఉన్నప్పుడు నమ్మటం వేరు, ఏమీ లేనప్పుడు నమ్మటం వేరు. మన నమ్మకము ఏమీ లేకపోయినా, ఎటువంటి అవకాశం లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడని సంపూర్ణమైనదిగా ఉండాలి. అలాంటి నమ్మకం మనకుంటే దేవుడు తన కృప ద్వారా మన నమ్మకాన్ని బలపరిచి మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. నీ యందు నమ్మికయుంచు వారికి నీ కృపను ఆవరింపచేస్తానని మాతో మాట్లాడారు. అవునయ్యా, సమస్తము నీ కృప ద్వారానే మేము పొందుకొని ఉన్నాం. ప్రస్తుతం మేము ఏమై ఉన్నామో అదియును నీ కృపయే. నీ కృప లేకపోతే మా జీవితము లేదు. నీ కృప లేకపోతే మాకు రక్షణ లేదు. నీ కృప లేకపోతే మేము లేమునైనా. అలాంటి నీ కృప నిత్యము మా చుట్టూ ఆవరించి ఉండునట్లు, నీ యందు సంపూర్ణమైన నిజమైన భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, అన్నీ ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఏమి లేకపోయినా నా ప్రభువు చేయగలడు అన్న అబ్రహాము వంటి విశ్వాసమును, నమ్మకమును నీ యందు మాకు కలిగించి ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.